హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. నా యూనివర్సిటీ డే వ్లాగ్స్ లో ఇవాళ 5th డే అనమాట. అసలు లేవాలనిపించలేదు. ఆయన కూడా చాలా లేజీగా లేచి ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేసరికి ట్రైన్ మిస్ అయిపోయినా. అరే నెక్స్ట్ ట్రైన్ కి వెళ్దాంలే అనుకుంటే నెక్స్ట్ ట్రైన్ అసలు మా స్టాప్ లో ఆగలేదు. సరే ఇంకో నెక్స్ట్ ట్రైన్ కి వెళ్దాం అనుకుంటే నెక్స్ట్ ట్రైన్ డిలే అయిపోయింది. దానికైతే ఇవాళంతా నాకు లేట్ అబ్బా నాకు అసలే బద్దకం రా బాబు అంటే మా ఫ్రెండ్స్ ఇంకా నన్ను నమ్ముకొని నాకు ఐడి కార్డు ఇచ్చినారు అటెండెన్స్ వేయమని. వాళ్ళు కూడా నాతో పాటు బుక్ అయిపోయినారు. క్లాస్ 9:30కి అయితే నేను 9:46 కి ట్యాపింగ్ చేశాను అనమాట. మ్యాటర్ ఏంటంటే నేను 9:30కి అనుకోని అంత హడావిడిగా వచ్చేసిన కదా క్లాస్ 10 కంట. ఒక అందుకే ఇది కూడా నాకు మంచిగా చేసింది. ఎందుకంటే 9:30కి అనుకోని నేను ముందే వచ్చుంటే ½ an hour వెయిట్ చేయాల్సి వచ్చేది. సో బోర్ కొట్టేది. డిలే అవ్వడం వల్ల లేట్గా వచ్చాను కాబట్టి టైంకి వచ్చినట్టే లెక్క. ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ నాకైతే చాలా బోర్ కొడుతుంది. తిందామంటే తినడానికి ఏం లేక కాదు, ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నా నా ముందే ప్రొఫెసర్ ఉంటాడు కాబట్టి తినడానికి అవ్వదు. ఇంకా దూరంలో మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని స్నాప్స్ తీసుకుంటూ టైం పాస్ అయితే చేసేసిన. అటు ఇటు అని మార్నింగ్ సెషన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసిన. లంచ్ అయితే ఇవాళ నేను రైస్ అది ఏం తెచ్చుకోలేదు, ఎందుకంటే ఏం లేదు. బ్రెడ్ ఇంకా న్యూటెల్లాతో నా లంచ్ ఫినిష్. అదే కాలేజ్ కి ప్లేట్లు కూడా మోసుకెళ్తున్నావు అనుకోకండి, నా ప్లేట్ ఏం కాదు. కాలేజ్ లోనే కిచెన్ ఉంటది. ఆ కిచెన్ లో ప్లేట్లు స్పూన్స్ ఉంటాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కూడా ఉంటది, ఫ్రిడ్జ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా వాడతాను అనమాట డైలీ. ఇంకా లంచ్ అయిపోగానే ఆఫ్టర్నూన్ క్లాస్ కూడా అటెండ్ అయ్యి క్లాస్ అవ్వగానే తొందరగా వెళ్ళి ఏమైనా తిందామని నేను వస్తే ఇక్కడ మళ్ళీ మార్నింగ్ ప్రాబ్లమే, బస్ డిలే అని. చేసేది ఏం లేక వెయిట్ చేసి బస్కి వచ్చేసరికి ఎప్పుడు లేని మా ఇంట్లో దోశ పిండి రెడీగా ఉంది. ఇంకా దోశలు వేసుకొని తినేసిన. ఇక్కడ నేను తలెందుకు కొట్టుకుంటున్నా అంటే వీడియో ఆన్ చేసి పెట్టాను కదా, నా ఫోన్ ఎక్కడా అని ఎత్తుకుతున్నా. అట్లా ఉంటది మనతోని. సో ఇదేనమాట నా డే వ్లాగ్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.